ప్రభువునందు ప్రయాస విషయంలో నువ్వు ఆసక్తిని కనపరచాలి. నీ ఆసక్తి చల్లారకూడదు. ఇంకేం చేయాలి, ఇంకెంత చేయాలి, ఇంకేం చేయాలి, ఇంకెంత చేయాలి, చేయాలండి. ఇస్తే దేవుడు దీవిస్తాడు. అతడు హృదయపూర్వకంగా చేశాడంట, అందుకని అతడు వర్ధిల్లేడు. మనస్ఫూర్తిగా దేవుని పని చేస్తే ఆశీర్వాదం వేరు. ఒక మాట చెప్తున్నాను, చెప్పనివ్వండి. దేవుని పిల్లలారా, నువ్వు దేవుని పని అరాకొర చేస్తుంటే ఇన్ని ఆశీర్వాదాలు అయితే, దేవుని పనిలోనే చిన్నగా నువ్వు తోడ్పడుతుంటే ఎంత దీవెనైతే, నువ్వు సంపూర్ణంగా హృదయపూర్వకంగా ప్రభు విషయంలో దేవుని పని నీ భుజస్కంధాల మీద మోపుకుంటే నీకు ఇంకెంత ఆశీర్వాదం వస్తుందో తెలుసా? నువ్వెంత దీవించబడతావు తెలుసా? నువ్వెంత గొప్పడు అవుతావు తెలుసా? యవనుడా, నీ యవన కాలమందు నీ కాడి మీద ఏం చేయాలి అంటే, నీ భుజస్కంధం మీద ఏం చేయాలి తెలుసా? ఆయన కాడి మోపుకోవాలి. అది కదా దీవెన. నువ్వు మోసినప్పుడే ఆశీర్వాదం, మోసినప్పుడే దీవెన, నువ్వు మోసినప్పుడే నీకు మేలు. అందసము మోసే బిడ్డలను దేవుడు లేవనెత్తునుగాక.